హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ బ్లాగ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి 31 3i న్యూ ఆస్ట్రాయిడ్. ఒకటి ఆస్ట్రాయిడ్ అనకూడదు, ఏలియన్ షిప్. ఆల్మోస్ట్ చాలా నియర్ బై ఎర్త్కి వస్తుంది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటివరకు వచ్చినవన్నీ ఆస్ట్రాయిడ్సే. దీంట్లో మాత్రం ఒక చిన్న కన్ఫర్మేషన్ అయితే ఈరోజు వచ్చింది, ఏలియన్స్ ఉంటాయని. ఎందుకంటే అది ఎర్త్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు సన్కి దగ్గరలో వచ్చింది. ప్రపంచంలో ఏ యూనివర్స్ నుంచి వచ్చిన పార్టికల్ అన్నా సరే సన్నకి దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా దాని పాత్ని అయితే చేంజ్ చేసుకుంటుంది, బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్. బట్ ఈ ఒక్క 31i విషయంలో మాత్రం కొంచెం వేరేలా జరిగింది. అది గ్రావిటేషనల్ ఫోర్స్ దాని మీద యాక్ట్ అవ్వకుండా చూసుకోవడమే కాకుండా దాని యొక్క మూమెంటంని మార్చుకోగలిగింది. ఇలా జరిగే కేసు జరిగిందంటే కనుక ఇట్ ఈజ్ ఏ ఏలియన్ షిప్, నాట్ ఏ ఆస్ట్రాయిడ్. ఆస్ట్రాయిడ్ అయితే కొన్ని రూల్స్ని ఫాలో అవుతుంది ఖచ్చితంగా. అదేంటంటే కంపల్సరీ ఎర్త్ ఫీల్డ్కి దగ్గరలోకి వచ్చినప్పుడు కానీ లేదు సన్ ఫీల్డ్కి దగ్గరలో వచ్చినప్పుడు కానీ కంపల్సరీగా దాని పాత్రని అయితే చేంజ్ చేసుకోలేదు. దాని గ్రావిటేషన్ వల్ల కొంచెం అటు ఇటుగా అది ఏ పాత్రలో వెళ్ళాలో ఆ పాత్రలోనే వెళ్తుంది. బట్ ఈ ఒక్కసారి మాత్రం చేంజ్ అయింది. సో ఇట్ ఈజ్ ఏ ఆస్ట్రాయిడ్, నాట్ ఏ ఆస్ట్రాయిడ్. కంపల్సరీ ఇది ఏదైనా ఏలియన్ షిప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది.